గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి, వేవ్ ఆప్టిక్స్ లెసన్ నుంచి. అంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో అసలు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటో ఒక్కసారి రీక్యాప్ చేసుకుని తర్వాత ఫర్దర్ క్లాస్కి వెళ్ళిపోదాం. ఓకే అండి. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏ రాసామండి నిన్న? Superposition principle. The resultant displacement of number of waves. The resultant displacement of number of waves. That resultant displacement produced by number of waves is equal to sum of the vector sum of the displacement of each wave. ఓకేనండి. సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ బై ది నెంబర్ ఆఫ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు ది వెక్టార్ సమ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఈచ్ వేవ్ అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ పి అనే పాయింట్ ఉంది. పి అనే పాయింట్ దగ్గరికి ఒక 3 సోర్స్ 1, సోర్స్ 2, సోర్స్ 3 3 సోర్సుల నుంచి వేవ్స్ అనేవి వచ్చి మీట్ అయినాయి అనుకుందాం. సో మీట్ అయినప్పుడు దీని యొక్క డిస్ప్లేస్మెంట్ y1, దీని యొక్క డిస్ప్లేస్మెంట్ y2, దీని యొక్క డిస్ప్లేస్మెంట్ y3 అనుకుంటే దీని యొక్క రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y అనుకుంటుంది. సో y is equals to అంటే డిస్ప్లేస్మెంట్ ప్రొడ్యూస్డ్ బై ది నెట్ డిస్ప్లేస్మెంట్ అండ్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y is equals to y bar is equals to ఏమవుతుందంటే y1 bar ప్లస్ y2 బార్ ప్లస్ y3 బార్. అలా కాకుండా n నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయనుకోండి, n సోర్సెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం రాస్తామంటే ప్లస్ అండ్ సో ఆన్ yn బార్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn బార్. ఓకేనండి. దిస్ ఈజ్ ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి మనం కన్స్ట్రక్టివ్ ఓవర్లాపింగ్, డిస్ట్రక్టివ్ ఓవర్లాపింగ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో వేవ్ అనేది ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇదేమో క్రస్ట్, ఇదేమో ట్రఫ్. అంటే ఇంకో వేవ్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ దాని క్రస్ట్, సెకండ్ దాని క్రస్ట్ ఓవర్లాపింగ్ అవుతాయి. అలాగే ఫస్ట్ దాని ట్రఫ్, సెకండ్ దాని ట్రఫ్ ఓవర్లాపింగ్ అవుతాయి. అంటే క్రస్ట్ ట్రఫ్ ఓవర్లాపింగ్ అయితే దాన్ని ఏమన్నా అంటే క్రస్ట్ ట్రఫ్ ఓవర్లాపింగ్ అయితే దాన్ని ఏమన్నా ఉంటే మనం కన్స్ట్రక్టివ్ ఓవర్లాపింగ్ అన్నాం. అంటే క్రస్ట్ ప్లస్ క్రస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది. అలాగే ట్రఫ్ ప్లస్ ట్రఫ్ ఇక్కడ కూడా యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది, కంది రివర్స్ డైరెక్షన్. మరి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఒక వేవ్, ఇంకో వేవ్ ఏమో ఇలా ఉంది. ఇక్కడ చూడండి, క్రస్ట్కి ఏమో ట్రఫ్ యాడ్ అవుతుంది. సో అంటే క్రస్ట్కి ట్రఫ్ యాడ్ అయినప్పుడు యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే 0 ఆర్ మినిమం. అలా కాకుండా ట్రఫ్కి క్రస్ట్ యాడ్ అయినప్పుడు యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే 0 ఆర్ మినిమం. సో ఇలాంటి కండిషన్ ఏమంటామంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే మినిమంగా ఉంటుంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే మినిమంగా ఉంటుంది. ఓకేనండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్టివ్ ఓవర్లాపింగ్ అండ్ డిస్ట్రక్టివ్ ఓవర్లాపింగ్ ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కూడా అనొచ్చు. అసలు ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటంటే రెండు వేవ్స్ కంబైన్ అవ్వడం,
దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్ఫిరెన్స్ అంటాం. అర్థమైందండి? అలా కాకుండా మోర్ దాన్ 2 వేవ్స్ కంటే మోర్ వేవ్స్ ఇంటర్ఫిరెన్స్ మీట్ అయితే కనుక దాన్ని ఏమంటాం? సూపర్పోజిషన్ అంటాం. అలా కాకుండా 2 వేవ్స్ అనేవి ఇంటర్ఫియర్ అయితే కనుక దాన్ని ఏమంటాం? 2 వేవ్స్ అనేవి కంబైన్ అయితే కనుక దాన్ని ఏమంటాం అంటే ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఓకేనండి? సో ఇంటర్ఫిరెన్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. అదేంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఇంటర్ఫిరెన్స్ సో ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటంటే మినిమం 2 నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి కంబైన్ అయినప్పుడు దాన్నే ఏమంటాం అంటే ఆ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ మనం అంటే 2 వేవ్స్ ఏమైనాయి అంటే ఇంటర్ఫిరెన్స్ అయినాయి అంటాం. అంటే కానీ 2 వేవ్స్ కంబైన్ అవ్వడాన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్ఫిరెన్స్ అంటాం. సో ఇంటర్ఫిరెన్స్ అనేది 2 వేస్ లో జరుగుతుందండి. ఫస్ట్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఫస్ట్ ఏంటి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సెకండ్ వన్ వచ్చేసి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే చెప్పాను కదండి, ఇంత కన్స్ట్రక్టివ్ ఓవర్లాపింగ్ ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని కూడా అనొచ్చు. అంటే ఒక వేవ్ అనేది ఇలా ఉంది, ఇంకో వేవ్ కూడా సేమ్ ఇలానే ఉంది. అంటే సేమ్ ఫేజ్ లో ఉన్నాయి. క్రస్ట్ కి క్రస్ట్ యాడ్ అవుతుంది, ట్రఫ్ కి ట్రఫ్ యాడ్ అవుతుంది. ఓకేనండి? సో క్రస్ట్ కి క్రస్ట్ యాడ్ అవుతుంది, ట్రఫ్ కి ట్రఫ్ యాడ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో యాంప్లిట్యూడ్ ఎలా ఉంటదంటే వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ మాక్సిమం ఉంటుంది. వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుందండి? మాక్సిమం ఉంటుంది. ఇలాంటి ఇంటర్ఫిరెన్స్ ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఇలాంటి ఇంటర్ఫిరెన్స్ ఏమంటామండి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఓకేనా? సో మరి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఇంత చెప్పాను కదండి, దీనికి ఆపోజిట్ అనమాట. క్రస్ట్ కి ట్రఫ్, ట్రఫ్ కి క్రస్ట్ యాడ్ అయితే కనుక దాన్ని ఏమంటామంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని అంటామండి. ఓకేనా? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అండి. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే దీనికి ఆపోజిట్ లో ఫామ్ అవుతుంది. అంటే ఒక వేవ్ ఎలా ఉంటే ఇంకో వేవ్ ఇలా ఉంటుంది. అంటే క్రస్ట్ కి ట్రఫ్ యాడ్ అవుతుంది, ట్రఫ్ కి క్రస్ట్ యాడ్ అవుతుంది, మళ్ళీ క్రస్ట్ కి ట్రఫ్ యాడ్ అవుతుంది, మళ్ళీ ట్రఫ్ కి క్రస్ట్ యాడ్ అవుతుంది. అంటే ఇలా యాడ్ అయినప్పుడు యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే మినిమం అవుతుంది, అంటే 0 అవుతుందండి. సో ఇలాంటి ఇంటర్ఫిరెన్స్ ఏమంటామంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. సో ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లోను డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లోను యాంప్లిట్యూడ్ కి అలాగే మన ఇంటెన్సిటీకి కూడా ఫార్ములా డెరైవ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో 2 సోర్సెస్ తీసుకుంటున్నాను. 2 సోర్సెస్ కి డిస్ప్లేస్మెంట్స్ y1 అండ్ y2 అనుకుంటున్నాను. సో y1 అండ్ y2 అనుకుంటే మనకి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ నుంచి ఏం చెప్పుకోవచ్చు అండి? y ఈజ్ ఈక్వల్స్ టు y1 y బార్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏం రాయొచ్చండి? రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y బార్ ఈజ్ ఈక్వల్స్ టు y1 బార్ ప్లస్ y2 బార్. అంటే 2 సోర్సెస్ తీసుకుంటున్నాను. S1 అనే సోర్స్ అలాగే S2 అనే సోర్స్ తీసుకుంటున్నాను. ఈ 2 సోర్సెస్ నుంచి 2 వేవ్స్ వెళ్ళి ఒక P అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. సో ఇప్పుడు దీని దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత అనుకుంటున్నానంటే నేను A1, దీని యొక్క యాంప్లిట్యూడ్ A2 అనుకుంటున్నాను. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే AR అవుతుంది. ఓకేనండి? సో అలాగే దీని దగ్గర ఇంటెన్సిటీ I1, దీని దగ్గర ఇంటెన్సిటీ I2 అనుకుంటాను. సో రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత అవుతుందంటే ఇక్కడ IR అవుతుంది.
ఓకేనండి. సో మనకి తెలుసు రిలేషన్ బిట్వీన్ ఇంటెన్సిటీ అండ్ యాంప్లిట్యూడ్ ఈజ్ I directly proportional to E square of the amplitude. Intensity is directly proportional to square of the amplitude. ఓకేనండి. సో దీని నుంచి I is equals to ఏం రాయొచ్చు అంటే some constant K into A square. సో I is equals to some constant K into A square. నెక్స్ట్ వచ్చేసి మనకి వెక్టార్ సమ్ కదండి చేయాలి. సో వెక్టార్ సమ్ చేసినప్పుడు ఫార్ములా మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా కావాలి. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ AR రిజల్టెంట్ ఫార్ములా ఏంటంటే అకార్డింగ్ టు పారలెలోగ్రామ్ లా R is equals to square root of P square plus Q square plus 2PQ cos theta. అలాగే ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏంటి అంటే ఇన్ ది వెక్టార్ ఫార్మ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ is equals to AR is equals to ఏమవుతుందండి AR is equals to మనం మామూలుగా అయితే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ని AR బార్ is equals to A1 బార్ ప్లస్ A2 బార్ అని తీసుకుంటాం. సో ఇప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి మనకు. సో ఫార్ములా ఏమవుతుందంటే రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A1 A2 cos phi, where phi is the phase difference between the two waves. ఇప్పుడు ఈ స్క్వేర్ ని పక్క పంపిస్తే ఏమవుతుందంటే AR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A1 A2 cos phi. This is the amplitude of resultant wave. ఓకేనండి. సారీ యాంప్లిట్యూడ్. సో దీని నుంచి మనం యాంప్లిట్యూడ్ అనేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో ఎలా ఉంటుందని చెప్తున్నాడండి, మాక్సిమం ఉంటుంది అంటాడు. కాబట్టి ఇన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ మాక్సిమం. యాంప్లిట్యూడ్ అనేది ఎలా ఉంటుంది అంటున్నాడండి, మాక్సిమం. సో యాంప్లిట్యూడ్ మాక్సిమం అవ్వాలి అంటే అప్పుడు కాస్ పై వాల్యూ ఏమవ్వాలి అండి, కాస్ పై బికమ్స్ మాక్సిమం అవ్వాలి. దట్ మీన్స్ కాస్ పై మాక్సిమం అంటే ఎంత వాల్యూ అంటే +1. కాస్ వాల్యూస్ దేనికి మధ్యలో ఉంటాయండి, 0 కి 1 కి. సో కాస్ మాక్సిమం వాల్యూ ఎంత అంటే 1, కాస్ మినిమం వాల్యూ ఎంత అంటే 0 అది మైనస్ లో ఉంటుంది. ఓకేనండి. సో ఇప్పుడు కాస్ పై వాల్యూ 1 అవుతాయి. సో సబ్స్టిట్యూట్ కాస్ పై, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. కాస్ పై ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుందండి, AR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ పై అంటే ఎంతండి 1. సో ఇప్పుడు AR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB లా ఉంది. అంటే ఎలా రాయొచ్చు అంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్. స్క్వేర్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు AR ఈజ్ ఈక్వల్స్ టు A1 ప్లస్ A2. ఇది ఏంటంటే మాక్సిమం వాల్యూ ఆఫ్ యాంప్లిట్యూడ్. అర్థమైంది కదండి. సో ఏం చేస్తామంటే మనం వెక్టార్ సమ్ లో యాడ్ చేయాలి. కాబట్టి వెక్టార్స్ లో రిజల్టెంట్ ఫార్ములా ఏంటంటే R ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2PQ cos theta. దాని నుంచి AR ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 cos phi, where pi is the phase difference between the two waves. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్వేర్ ఏం చేస్తే ఈ స్క్వేర్ రూట్ ని పక్కన తీసుకొస్తే స్క్వేర్ అయింది. దట్ ఈజ్ ఈక్వేషన్ 1. బట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో యాంప్లిట్యూడ్ వాల్యూ ఏమైందండి, మాక్సిమం అయింది. యాంప్లిట్యూడ్ మాక్సిమం అయింది కదా. సో మెయిన్ పొజిషన్ నుంచి ఈ పీక్ వరకు ఉన్న డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అనేది మాక్సిమం ఎక్కడ అవుతుంది అంటే కాస్ పై వాల్యూ ఎప్పుడైతే మాక్సిమం అవుతుందో యాంప్లిట్యూడ్ కూడా మాక్సిమం అవుతుంది. సో కాస్ పైకి వాల్యూస్ ఏముంటాయండి, 0, 1 ఉంటాయి. కాస్ అంటే 0, 1. సో మాక్సిమం వాల్యూ ఎంత 0, 1 లో 1. కాబట్టి కాస్ పై వాల్యూ ఈక్వల్స్ టు మాక్సిమం అవ్వాలి అంటే 1 అవ్వాలి. సో కాస్ పై వాల్యూ 1 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి వచ్చింది ఏంటి అంటే AR ఈజ్ ఈక్వల్స్ టు A1 ప్లస్ A2. సో AR మాక్సిమం
అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ, ఇదేంటంటే యాంప్లిట్యూడ్. నెక్స్ట్ మనం ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. Intensity in constructive interference. Intensity of resultant wave in constructive interference. ఓకేనండి. సో ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. I is directly proportional to a square. The relation between intensity and the amplitude is I is directly proportional to a square. So if proportionality symbol తీసేసి some constant k into a square. ఓకేనండి. సో this is the relation between amplitude and intensity. So amplitude resultant formula ఏంటంటే AR square is equals to A1 square plus A2 square plus 2A1 A2 cos 5. అంతే కదండి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి నేను ఏ స్క్వేర్ అని అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. సో I by k. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లేస్ లో నేను ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు అంటే I by k సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేస్తాను. S1 S2 అనే సోర్స్ నుంచి 2 వేవ్స్ వెళ్ళి P అనే పాయింట్ దగ్గర ఇన్సెక్ట్ అయినాయి. సో ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేస్ ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంతంటే I1 ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ A1 స్క్వేర్. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇది 2 కాబట్టి సో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇంటెన్సిటీ I1, సో k ఇంటూ A1 స్క్వేర్. ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంతంటే IR ఇంటెన్సిటీ. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే k ఇంటూ AR స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు వీటిని బట్టి ఈ మూడు ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో ఇక్కడ AR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి IR బై k. అంతే కదా, k మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే IR బై k ఈజ్ ఈక్వల్స్ టు A1 అంటే A1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు I1 బై k. అలాగే A2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు I2 బై k ప్లస్ 2 ఇంటూ A1 వాల్యూ కావాలి. సో A1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు I1 బై k. కాబట్టి A1 స్క్వేర్ ఆ పక్క వెళ్ళిపోతే ఏమవుతుందంటే రూట్ అవుతుంది, అంటే రూట్ I1 బై k, రూట్ I1 బై k ఇంటూ A2 అంటే రూట్ I2 బై k కాస్ 5. సో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు k అన్నింటిలోనూ కామన్ తీస్తాయి. ఇప్పుడు ఎలా రాద్దాం అంటే IR బై k ఈజ్ ఈక్వల్స్ టు I by I1 by k ప్లస్ I2 by k ప్లస్ 2 ఇంటూ దీన్ని ఎలా రాస్తా అంటే రూట్ A బై B లా ఉంది, రూట్ A బై రూట్ B ఇంటూ రూట్ A బై రూట్ B ఇంటూ కాస్. ఒకసారి చూడండి, రూట్ k ఇంటూ రూట్ k అంటే రూట్ k అంటే ఏం రాయొచ్చు మనం, k పవర్ 1/2 అన్నది. అంటే ఇక్కడ రూట్ k ఇంటూ రూట్ k అంటే k పవర్ 1/2 ఇంటూ k పవర్ 1/2. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ నేర్చేద్దాం. 1/2 ప్లస్ 1/2 అంటే 1, k పవర్ 1 అంటే ఏమవుతుందండి k. అదే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. రూట్ k ఇంటూ రూట్ k వాల్యూ ఎంత వచ్చిందంటే k వచ్చింది. అదే సబ్స్టిట్యూషన్ చేస్తే IR బై k ఈజ్ ఈక్వల్స్ టు I1 బై k ప్లస్ I2 బై k ప్లస్ 2 ఇంటూ రూట్ A ఇంటూ రూట్ B, రూట్ AB అంటే రూట్ I1 ఇంటూ I2 బై రూట్ k ఇంటూ రూట్ k వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, k వచ్చింది. ఇప్పుడు k అన్నింటిలోని కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకేనండి. సో కేని అన్నింటిలో కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాము. ఏమిటంటే ఇక్కడ ఐఆర్ బై కే ఈజ్ ఈక్వల్స్ టు 1/k కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతుందండి? I1 ప్లస్ I2 ప్లస్ 2 ఇంటూ రూట్ I1 I2. So k get cancel. So resultant intensity I is equals to I1 plus I2 plus 2 into root I1 I2 cos phi. This is the resultant intensity of two waves. ఇంటర్ఫిరెన్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో టూ వేవ్స్ యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా. ఇప్పుడు బట్ ఇంటెన్సిటీ అనేది మాక్సిమం అవ్వాలి. మాక్సిమం అవ్వాలి అంటే కాస్ పై వాల్యూ ఎంత అవ్వాలండి? మాక్సిమం అవ్వాలి. కాస్ పై వాల్యూ మాక్సిమం. కాస్ పై వాల్యూ మాక్సిమం ఎక్కడ అవుతుందండి? +1. అంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు మాక్సిమం అవ్వాలంటే ఎంత అవ్వాలండి? 1 అవ్వాలి. Substitute cos phi is equals to 1 in equation 1. Equation 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే IR is equals to I1 plus I2 plus 2 root I1 I2. సో దీని ఫార్ములా ఏమవుతుందంటే IR is equals to root I1 plus root I2 whole square. So this is the intensity maximum condition. ఇంటెన్సిటీ మాక్సిమం కండిషన్. అర్థమైంది కదండి? ఓకేనా? సో ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్ కూడా ఏ పాయింట్స్ దగ్గర, ఏ ఫేజ్ డిఫరెన్స్ దగ్గర మాక్సిమం ఉంటుంది, ఏ పాత్ డిఫరెన్స్ దగ్గర ఇంటెన్సిటీ మాక్సిమం ఉంటుంది, యాంప్లిట్యూడ్ మాక్సిమం ఉంటుంది. సో ఇవి కూడా మనం చూద్దామండి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి? మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో యాంప్లిట్యూడ్ మినిమము, అలాగే ఏమవుతుందంటే ఇంటెన్సిటీ కూడా మినిమం. అంతే కదండి? అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో యాంప్లిట్యూడ్ ఫార్ములా AR is equals to, so AR square is equals to A1 square plus A2 square plus 2 A1 A2 cos phi. ఓకేనండి? బట్ ఈ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కాస్ పై వాల్యూ ఏమవ్వాలండి? మినిమం అవ్వాలి. ఇన్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కాస్ పై వాల్యూ ఏమవ్వాలంటే మినిమం అవ్వాలి. సో మినిమం అంటే ఎంత అంటే -1. అంటే కాస్ పై ఈక్వల్స్ టు -1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. సబ్స్టిట్యూట్ కాస్ పై వాల్యూ, ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే AR square is equals to A1 square plus A2 square plus 2A1 A2 cos phi వాల్యూ ఎంతండి? -1. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో AR square is equals to A1 square plus A2 square minus 2A1 A2. చూడండి, A square plus D square minus 2AB లా ఉంది. కాబట్టి ఏమవుతుంది? AR square is equals to A1 minus A2 whole square. స్క్వేర్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే AR is equals to A1 minus A2. This is the amplitude minimum condition. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో యాంప్లిట్యూడ్ ఎంత వచ్చిందండి? మినిమం వచ్చింది, ఎందుకంటే మైనస్ వచ్చింది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ.
intensity of destructive intensity of resultant wave intensity of resultant wave in destructive interference. Intensity of resultant wave in destructive interference. సో మనకి ఇంటెన్సిటీకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ లో ఫార్ములా వచ్చింది IR ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2 ఇంటూ రూట్ ఓవర్ I1 I2 కాస్ ఫై. బట్ ఇన్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కాస్ ఫై వాల్యూ ఏమవ్వాలండి? మినిమం అవ్వాలి. ఇంటర్ఫరెన్స్ ఇంటెన్సిటీ మినిమం. సో ఇంటెన్సిటీ మినిమం అంటే కాస్ ఫై ఏమవ్వాలండి? మినిమం అవ్వాలి. సో కాస్ ఫై మినిమం ఎప్పుడు అవుతుందంటే -1 దగ్గర అవుతుంది. సో కాస్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు -1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. సబ్స్టిట్యూట్ కాస్ ఫై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే IR is equals to I1 plus I2 plus 2 into root over I1 I2 cos phi value ఎంతండి? -1 plus into minus. So IR is equals to I1 plus I2 minus root over 2 into root over I1 I2. సో ఇది ఏ ఫార్ములా వస్తుందంటే IR ఈజ్ ఈక్వల్స్ టు దీని ఫార్ములా రూట్ I1 మైనస్ రూట్ I2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ది యాంప్లిట్యూడ్ మినిమం. అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో ఏమొచ్చిందండి? మైనస్ వచ్చింది కాబట్టి యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుందంటే మినిమం గా ఉంటుంది. సో అర్థమైంది కదండి. మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో యాంప్లిట్యూడ్ కి అలాగే ఇంటెన్సిటీకి కూడా ఫార్ములాస్ అనేవి డెరైవ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం. Phase difference, path difference in constructive interference. So path difference, man phase difference is equals to తెలుసు, pi is equals to 2 pi by lambda into delta x, where delta x is